నమస్తే. ఈరోజు మన వాయిస్ ఆఫ్ తెలంగాణ స్టూడియోకి ప్రముఖ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ శ్రీ ఎస్విపి యాదవ్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనము వారితో ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అనేక అంశాలపైన, అంటే టూకీగా ఈ మధ్యనే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అనేక అంశాలపైన న్యాయపరమైన సలహాలు వారితో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు నా నమస్కారము. నా పేరు శంకిరెడ్డి విశ్వప్రసాద్ యాదవ్. నేను హైకోర్టు అడ్వకేట్. చెప్పండి సార్, క్వశ్చన్ చెప్పండి. సార్, ఈరోజు ప్రస్తుతం మనకు భారతదేశంలో ఈ వక్స్ బిల్ గురించి చాలా రోజుల నుంచి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా భారతదేశానికి ఉంది. అయితే ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు అనేక సంవత్సరాల నుంచి దీనిపైన సమగ్రమైన విచారణ మరియు ఆలోచన అన్ని రకాలుగా చూసుకొని దీనిపై వక్స్ సవరణ బిల్లును తీసుకొచ్చారు. దీనిపైన ప్రతిపక్షాలు, అనేక ముస్లిం సంఘాలు దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. దీనిపైన సుప్రీంకోర్టు మరియు రాష్ట్రపతి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఇవి సర్దుమణిగే అవకాశం ఉంది? మొట్టమొదటిగా ఇది 1947లో బ్రిటిష్ వాళ్ళు ఈ బైఫర్కేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో ముస్లిమ్స్కి, వీళ్ళు మైనారిటీస్గా ఉన్నారు కదా, ముస్లిమ్స్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక బోర్డు పెట్టారు. దాన్ని వక్ఫ్ అని అంటాము. అది అరబిక్ భాషలో ఉంటుంది. సో దాన్ని పెట్టారు. అది యాక్చువల్లీ అది అప్పటికి ఇంప్లిమెంట్ కాలేదు, ఒక నమూనాలాగా పెట్టారు. 1955లో కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. మా ముస్లిమ్స్కి కావాలా, మా ముస్లిమ్స్కి స్పెషాలిటీ ఉండాలన్నట్టుగా తీసుకుంటూ అట్లే వచ్చి 72లో మళ్ళీ 75 ఎమర్జెన్సీ టైంలో వచ్చేసి ఇది హిందూ కంట్రీ కాదు, లౌకికవాదము, అంటే సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ఆమె ఇందిరాగాంధీ గారు క్రియేట్ చేసి ముస్లిమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టి, తర్వాత ఆర్టికల్ 30 అండ్ 31లో ముస్లిమ్స్ వచ్చేసి క్లాసులు చెప్పుకోవచ్చు, అన్నీ చెప్పుకోవచ్చు వాళ్ళ భాషని, కానీ హిందువులు మాత్రము భగవద్గీతని కానీ రామాయణాన్ని కానీ స్కూళ్ళల్లో చెప్పుకోకుండా ఆ విధంగా చేయడం జరిగింది ఆ సెక్షన్ ద్వారా, ఆర్టికల్ ద్వారా. అదేవిధంగా ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం 1995లో వక్స్ బోర్డ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఫైనల్ అది. దాంట్లో ఏం చేశారంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పెట్టామన్నారు. కానీ అది యాక్చువల్లీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్ సెక్షన్లో ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎండోమెంట్, ఈ వక్స్ బోర్డులో ఉన్నవన్నీ కూడా మాగని ముస్లిమ్స్ అంటున్నారు కదా, అది వాళ్ళకి ఏమి చెందదండి. వక్ఫ్ బోర్డు అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి రైట్స్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ఏమేమి ఉన్నాయి అన్నీ వెనక్కి తీసుకోవడానికి. దీంట్లో ఏమవుతుందంటే మూవేబుల్, ఇమ్మూవేబుల్ ఏదన్నా ఉండండి, ఆ ప్రాపర్టీ అన్ని కూడా అమెండ్మెంట్ యాక్ట్ కింద మనం వెనక్కి తీసుకోవచ్చు. కాబట్టి వక్ఫ్ బోర్డుకి ఎటువంటి చట్టబద్ధత లేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మన ఇండియన్ సిటిజన్స్, అంటే హిందూ ప్రజలు ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క ప్రాపర్టీ, అది హిందూ దేశం యొక్క ప్రాపర్టీ. కాబట్టి వాళ్ళకి ఎటువంటి రైట్స్ కూడా లేవు తీసుకోవడానికి. ఆ విధంగా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. అయితే సార్, ఇదే విషయం మీద చాలా రాష్ట్రాల్లో, మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ ముస్లిం సంఖ్య జనాభా ఎక్కువ ఉన్న ప్రతి చోట ఈ ముల్లాలు కావచ్చు, ఈ మసీదులు ఇమాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆధారాలు లేని స్థలాలన్నిటి కూడా ఇది నేను అల్లాకి ఇచ్చేసాను, లేదంటే మీరు అల్లాకి ఇచ్చేయండి అని దౌర్జన్యంగా కబ్జాలు చేసినటువంటి స్థలాలు కూడా వక్ల్యాండ్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? భారత రాజ్యాంగంలో దీనికి అవకాశం ఉందా? అది ఏమైందంటే అండి, మనం హిందువులు మనం ఎట్లుంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎవరిని ఎదిరించి మాట్లాడలేక మనము ఊరికే మన పద్ధతుల్లో మనం ఉండి మన ఇంటి వరకు మనం ఉంటే, వీళ్ళు ముస్లిమ్స్ రెచ్చిపోయి ఒకరికి 3-4 భార్యలు ఉంటారు, వాళ్ళకి 8-10 మంది పిల్లలు ఉంటారు. ఇట్లా వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోయి ఇదంతా కూడా వక్స్ అనేది వాళ్ళు పెట్టారు 1947లో.